హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి L2 లిస్టులో ఉంటారో అటువంటి వారికి సంబంధించి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తము 1,50,000 డబుల్ బెడ్ ఇళ్ళు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ ఇంతకు ముందే మనము చెప్పుకున్నాము కదా. ఈ 1,50,000 డబుల్ బెడ్ ఇళ్ళు కూడా మనకి ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయో ఆ ఎన్నికల కన్నా ముందుగానే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు, అసలు ఈ డబుల్ బెడ్ ఇళ్ళన్నీ కూడా ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే L2 లిస్టులో ఉన్నారో అటువంటి వారికి ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తము 1,50,000 డబుల్ బెడ్ ఇళ్లను ప్రభుత్వం పంపిణీకి సిద్ధంగా ఉంచిందనమాట. ఈ 1,50,000 డబుల్ బెడ్ ఇళ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే దానిపై మనకు ఒక క్లారిటీ అనేది వచ్చిందనమాట. సో 1,50,000 డబుల్ బెడ్ ఇళ్లను లోకల్ బాడీ ఎన్నికల కన్నా ముందుగానే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇవి కాక మరొక 50,000-60,000 డబుల్ బెడ్ ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని కూడా నిర్మాణం పూర్తి కాకముందే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. పంపిణీ చేసేసి ఆ ఇంటిని వాళ్ళు సొంత డబ్బులతో పూర్తి చేసుకోలేరు కాబట్టి ఆ ఇంటిని పూర్తి చేసుకోవడానికి వాళ్లకు దాదాపు ఒక 5 లక్షల రూపాయల వరకు సాయాన్ని కూడా అందించనుంది ప్రభుత్వం. సో ఏదైతే మనకు తెలంగాణలో కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి, చాలా చోట్ల మనకి డబుల్ బెడ్ ఇళ్ళు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఈ ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ ఇళ్ళు అన్నీ కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికల కన్నా ముందుగానే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి L2 లిస్టులో ఉన్నారో అటువంటి వారు కాస్త జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. సో మీరు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ని కనుక ఇచ్చినట్టయితే తప్పకుండా మున్సిపాలిటీ వాళ్ళు మీకు ఇల్లు శాంక్షన్ కాగానే ఫోన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు ఒక మెసేజ్ని కూడా వాళ్ళు మీకు పంపించడం జరుగుతుందన్నమాట. సో ఇలా మీకు డబుల్ బెడ్ ఇల్లు లేదా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పేసి వాళ్ళు మీకు ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు అనమాట. కాబట్టి ఎవరైతే మనకి L2 లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్ను తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఒక 4 జిల్లాలు అయితే ఉన్నాయి. సో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, అలాగే హైదరాబాద్ జిల్లా, ఈ 4 జిల్లాల్లో ఉన్న డబుల్ బెడ్ ఇళ్ళు కూడా ఒకే నెలలో పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అంతేకాదు ఎవరైతే డబుల్ బెడ్ ఇళ్ళ లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి అదే రోజు ఇంటి పంపిణీతో పాటు ఇంటి పట్టాను కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అనమాట. అంటే ఏవైతే డబుల్ బెడ్ ఇళ్ళ బ్లాకులు ఉంటాయో అక్కడే లబ్ధిదారులకు ఇల్లు పంపిణీ చేసేసి అక్కడే వారికి పట్టాలను కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట. ఇప్పటికే మనకి తెలంగాణలో ఏవైతే మారుమూల జిల్లాలు ఉంటాయో అటువంటి జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్ళు లేదా ఇందిరమ్మ ఇళ్ళు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే L2 లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళలో చాలామంది ఒకే ఒక క్వశ్చన్ని చాలాసార్లు నన్ను అడుగుతూ ఉన్నారనమాట. మాకు L2 లిస్టులో స్టేటస్ అనేది చెక్ చేసినప్పుడు సర్వే నేమ్ అనేది మాకు చూపించట్లేదు, నేమ్తో పాటు మొబైల్ నంబర్ కూడా మాకు స్టేటస్లో చూపించట్లేదు, ఇలా చూపిస్తే ఇందిరమ్మ ఇల్లు రాదని చెప్పేసి వేరే వాళ్ళు మాకు చెప్పారు. నిజంగానే మాకు ఇందిరమ్మ ఇల్లు రాదని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్, ఎవరైతే మనకి L2 లిస్టులో ఉండి స్టేటస్ని చెక్ చేసినప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ సర్వే నేమ్ అనేది చూపించట్లేదు అటువంటి వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తుంది. సో సర్వే నేమ్ అనేది ఎందుకు చూపించట్లేదు అంటే ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సర్వే నేమ్ మరియు మొబైల్ నెంబర్ అనేది చూపించట్లేదు. చూపించినంత మాత్రాన మీకు ఇల్లు రాదేమని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎవరికైతే
సర్వే నేమ్ మరియు మొబైల్ నంబర్ అనేది స్టేటస్లో చూపించట్లేదు, అటువంటి వారికి కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే వారు కూడా ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి. ఫ్రెండ్స్, తెలంగాణలో మొత్తం మీద L2 లిస్ట్లో ఉన్న వాళ్ళలో దాదాపు ఒక 5 లక్షల మందికి సేమ్ ఇదే విధంగా సర్వే నేమ్ మరియు మొబైల్ నెంబర్ అనేది చూపించట్లేదన్నమాట. సో మనం స్టేటస్ని చెక్ చేసినప్పుడు సర్వే నేమ్ మరియు మొబైల్ నెంబర్ అనేది చూపించకపోయినా సరే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వస్తుంది. సో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్టేటస్లో మనకి సర్వే నేమ్ మరియు మొబైల్ నెంబర్ చూపించినంత మాత్రాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు 5 లక్షల మందికి కూడా రాకుండా ఉంటాయి అంటే అది పొరపాటే. సో 5 లక్షల మందికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే తప్పకుండా వస్తాయి. సో ఇలా జరిగిన వాళ్ళలో చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు ఒక్కడికే ఇలా స్టేటస్లో సర్వే నేమ్ మరియు మొబైల్ నెంబర్ అనేది చూపించట్లేదని చెప్పేసి అనుకుంటూ ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్, మీకే కాదు తెలంగాణలో దాదాపు ఒక 5-6 లక్షల మందికి సేమ్ ఇదే విధంగా ఇందిరమ్మ ఇలా స్టేటస్ని చెక్ చేసినప్పుడు సర్వే నేమ్ మరియు మొబైల్ నెంబర్ అనేది చూపించట్లేదన్నమాట. అంత మాత్రాన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే రాకుండా ఉండవు. సో తప్పకుండా వస్తాయన్నమాట. కాబట్టి ప్రాబ్లం గురించి ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. మరొక నెల 2 నెలలు ఆగిన తర్వాత మనకి స్టేటస్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సర్వే మరియు మొబైల్ నెంబర్ కూడా చూపించడం జరుగుతుందన్నమాట. అలాగే యాప్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇకపై తెలంగాణలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల టైపులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే నిర్మించారనమాట. మనకి 20-30 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ఇళ్లను నిర్మించి పేదవాళ్ళకు ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఇళ్ళు ఏ పద్ధతిలో కట్టారంటే G+3 పద్ధతిలో కట్టారనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పైన ఒక 3 ఫ్లోర్లు అయితే వస్తాయన్నమాట. సేమ్ ఇదే పద్ధతిలో ఒక 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి నిర్మించి పేదవాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. సో ఏవైతే మనకి హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉంటాయో అవన్నీ కూడా పంపిణీ చేసిన తర్వాత మిగిలిన వారు ఎవరైతే ఉంటారో, అలాగే వారితో పాటు ఆ తర్వాత అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే విధమైన G+3 పద్ధతిలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే నిర్మించడం జరుగుతుందన్నమాట. వాటినే పంపిణీ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇకపై తెలంగాణలో మనకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల టైప్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే ఎక్కడా కూడా కనిపించవన్నమాట. ఉన్నంత వరకు నిర్మాణాన్ని పూర్తి చేసేసి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇన్ని రోజులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయకపోవడానికి కారణం ఇదే. సో ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయో ఎన్నికల కన్నా ముందుగానే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ ఇళ్లను అట్లా ఆపేసిందనమాట. కాబట్టి ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయో ఎన్నికల కన్నా ముందుగానే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే కాదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకంతో పాటు మరికొన్ని పథకాలు కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికల కన్నా ముందుగానే అమలు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల ఎవరైతే మీలాగే L2 లిస్ట్లో ఉండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా వాళ్ళకు కూడా మీరు ఎంతో కొంత హెల్ప్ చేసినట్లు అవుతుందన్నమాట. అన్నట్లు నిన్న ఒక బ్రదర్ నాకు ఒక కామెంట్ అయితే పెట్టాడు. నిన్న వరంగల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేసినట్లు మీకు ఎలా తెలుసు అని చెప్పేసి. నిన్న మంత్రి సురేఖ గారు వరంగల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయడం జరిగిందనమాట. వాటితో పాటు కొన్ని ఇందిరమ్మ ఇళ్ళు కూడా పంపిణీ చేశారనమాట. పంపిణీ చేసే సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను.